ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వాక్యం ఒక ఆత్మీయ నిజాన్ని తెలియజేస్తుంది. ఏంటి అంటే, భయపడే అంటే దేవుని గౌరవించేవారు, అలాగే వారు ఒంటరిగా లేరు. ఎప్పుడూ కూడా దేవుడు వారి పక్షాన నిలుస్తాడు. ఇక్కడ యెహోవా దూత అనే మాట దేవుణ్ణి పంపిన పరలోక రక్షకులు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దూత అంటే ఇది దేవుని ఆదేశానుసారం పనిచేసే ఒక పరలోక దూత. ఏంటంటే, కొంతమంది భక్తులు దీనిని యేసుక్రీస్తు యొక్క అవతారంగా కూడా భావిస్తారు. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత అంటే దేవుని భయభక్తితో ఆయనను శరణు కోరుతూ ఆయన దయకు ఎదురు చూస్తూ జీవించేవారు. ఇవి నిజమైన భక్తులు. వీరు కేవలం మాటలకే కాదు, మనసులోను కూడా చాలా భక్తి గలవారు. అలాగే చుట్టూ ఆయన దూత కావలియుండును అంటే ఎన్ని ఒక శత్రువులు అడ్డొచ్చినా కూడా రక్షణ వలయాన్ని ఈ వాగ్దానం సూచిస్తుంది. అలాగే భద్రత కోసం దేవుని పరిరక్షణ ఎప్పుడూ కూడా ఒక గోడలాగా చుట్టూ నిలబడుతుంది. అలాగే మనల్ని శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా అన్ని విధాలుగా కూడా రక్షణ దేవుడు మనకిస్తాడు. అలాగే బాధల నుండి, అపాయం నుండి, భయం నుండి కూడా తన భక్తులను విడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, భయపడి ఉండే ప్రతిసారి కూడా మనం ప్రార్థించితే ఆయన దూతలో మీ చుట్టూ ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే భయభక్తితో జీవించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి, ఆయన మాటల్ని పాటించడం నేర్చుకోవాలి. ఒంటరిగా ఉన్న అనుభూతిలో కూడా మనం ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే దేవుడు నీ చుట్టూ ఉన్నాడని నీ మనసుకి, నీ హృదయానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అలాగే పిల్లలకి, అలాగే కుటుంబాలకి కూడా వారి భయాన్ని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఈ వాగ్దానం మనం ఎదుటివాడితో పంచుకున్నామో అప్పుడు నీలో భయాన్ని కూడా తొలగించి విశ్వాసాన్ని పెంచుతుంది. మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుని మనకి, మన కుటుంబానికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.